ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. టుడే ఐ విల్ బిగిన్ టు exalt you in the sight of all Israel. జాషువా చాప్టర్ 3 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని గొప్ప చేసేది దేవుడు మాత్రమే. మనకు మనం ఎంత ఎదగాలి అని ఆశపడినా దేవుని సహాయము లేకపోతే వ్యర్థమే అవుతుంది. ఈ మాటలను మనం చూస్తే దేవుడు యెహోషువతో చెబుతున్నాడు, నేను నేడు గొప్ప చేస్తాను, అనగా అభివృద్ధి పరుస్తాను అని. ఈ లోకంలో అనేక మంది ప్రతిరోజు ప్రయాసపడుతుంటారు, గొప్ప కావాలి అని ఆశపడుతుంటారు, తమను ఎవరో గుర్తించాలి అని అనుకుంటారు. దానికోసం చెయ్యని ప్రయత్నాలు ఉండవు, సాహసాలు చేస్తారు, ఇంకొకరికి ద్రోహం చేస్తారు, ఇంకొకరి మీద నింద వేస్తారు, తమకున్న వాటిని వ్యయపరుచుకుంటారు. ఇన్ని చేసినా కీర్తి వస్తుందా అంటే శూన్యమే. రోజున మనం చూస్తే నైట్కి నైటే సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు. అయితే అంతే త్వరగా వారు కాలగతిలో కలిసిపోయారు, కనుమరుగైపోయారు. కానీ దేవుని సహాయము చేత అభివృద్ధి చెందినవారు, గొప్పగా మార్చబడిన వారు, ఇంకా ఆశీర్వదింపబడిన వారుగానే ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, మనల్ని మనమే పొగుడుకునే వారముగా ఉండొద్దు. మన సొంత కీర్తిని మనము ప్రకటించుకోవద్దు. ఇంకొకరు మన గురించి చెప్పాలి, అప్పుడే అది నిజమైన కీర్తి, ప్రతిష్టత. ఈరోజు లేఖన భాగమును మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనము కొన్ని విషయాలను గమనించవచ్చు. ఎవరితో ఈ మాట దేవుడు చెప్పాడు అని చూస్తే ఈ మాటలు యెహోషువతో చెబుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఎవరి కన్నుల ఎదుట గొప్ప చేస్తానని దేవుడు అంటున్నాడంటే, ఇజ్రాయేలీల కన్నుల ఎదుటనే దేవుడు యెహోషువకు కీర్తి కలగజేస్తాను అని అంటున్నాడు. మోషే తరువాత ఇజ్రాయేలీలను కానానుకు నడిపించే బాధ్యత లేదా నాయకత్వము యెహోషువకు అప్పగించాడు. అయితే నాయకునిగా ఉన్న యెహోషువ ఇజ్రాయేలీలతో అంతవరకు నడిచిన వాడే కావడం వలనో, మోషేకి ఉన్న జ్ఞానము లేదు అనో, మరి ఏ కారణం చేతనో బహుశా ఇజ్రాయేలీలు యెహోషువను తృణీకరిస్తున్నారేమో. కొందరు గౌరవించినప్పటికీ మరికొందరు ఈ యెహోషువ మాట మేము వినాలా అన్నట్లు నడుచుకుంటున్నారేమో. కానీ దేవుడైతే యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను గొప్ప చేస్తాను. అది ఈ రోజే మొదలైంది. ఇజ్రాయేలీలు కన్నుల ఎదుట నీకు గొప్ప వస్తుంది అని. ఆ గొప్పతనం దేవుడు యెహోషువకు ఏ సందర్భంలో అనుగ్రహించాడో తెలుసా? యెరికోను జయించడం ద్వారా. అదే మొదటి విజయం యెహోషువ నాయకత్వంలో వచ్చింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అది ఈ రోజు నుండే స్టార్ట్ అవ్వబోతుంది. నీ ఇంట్లో వారే నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ కష్టము గుర్తించడం లేదేమో, నీ ఆఫీసులో నీవు తక్కువ చేయబడుతున్నావేమో, నీ స్నేహితుల మధ్య చిన్న చూపు చూడడం అనుభవిస్తున్నావేమో, నీ బంధువుల మధ్య నీకు కీర్తి లేదేమో. బాధపడకు, కృంగిపోకు. దేవుడు ఒక సంఘటన ద్వారా, ఆయన యొక్క అద్భుతమైన కార్యము ద్వారా నీవు గుర్తింపు పొందేలా చేస్తాడు. అనేకులు నిన్ను గుర్తించేలా ఆయన నిన్ను మారుస్తాడు. నిన్ను చూడగానే గౌరవించేలా, నీవు వారింటికి వస్తే చాలు అనేలా, నీవు ఒక్క మాట మాట్లాడితే చాలు అనే విధంగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అయితే యెహోషువ చేసిన పని నీవు కూడా చేయాలి. ఆ ఒక్కటిని నీవు చెయ్యగలిగితే, నీవు లోబడగలిగితే తప్పకుండా దేవుడు కార్యమును, అద్భుతాలను చూస్తావు. ఏం చేశాడండి యెహోషువ? ఎలా వారిని మందసం మోసుకొని రమ్మన్నాడో అది తూచా తప్పకుండా వివరించాడు. అనగా నీవును దేవుని మాటలు వినాలి. వాక్యము నీకు ఏదైతే చెబుతుందో అలానే తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు నీవు గొప్ప చేయబడతావు.
నీవు ఆశీర్వదింపబడతావు, నీ జీవితం మార్చబడుతుంది. కాబట్టి దేవుని వైపు చూడు, ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన ఏప్రిల్ మాసం అంతా కూడా మీరు మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమంగా సురక్షితముగా మరి యొక్క నెలలోనికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనని తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని తండ్రి బలపరిచారు, ధైర్యపరిచారయ్యా. అయ్యా ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ నా ప్రభా మీరు మమ్మల్ని చెయ్యి విడువనటువంటి దేవుడవు తండ్రి. అయా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించే ప్రభువుడవని తండ్రి. అయా మీరు మీ యొక్క సన్నిధి మాతో ఉంటే ప్రభా విజయాన్ని మేము చూస్తామని, ఖచ్చితంగా మీరు మమ్మల్ని అభివృద్ధి చేస్తారని, మీ వైపు మాత్రమే మా కన్నులు ఉండులాగున అయా మీరు మమ్మల్ని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికున్న సమస్యను బట్టి, వారికున్న కష్టాలను బట్టి, వారికున్న శ్రమలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, వారి శ్రమలు, వారి కష్టము, వారికి ఉన్నటువంటి ప్రతి ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, స్వస్థపరిచే దేవుడవు నీవే. అయా నీ యొక్క కనికరము ఆ బిడ్డల పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము. హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా విడుదలను అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యముతో వారు తండ్రి డిశ్చార్జ్ అవ్వడానికి సహాయము చేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుండి విడుదలను దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయా మరి ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలము చేయండి ప్రభువా. అయా మీరు మాత్రమే వారికి సహాయము చేయగలిగిన దేవుడవు తండ్రి. అయా అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అయా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంతానాన్ని దయచేయండి. అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమమును, బలమును, ఆరోగ్యమును అయా మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు ప్రభ ఎటువంటి అనారోగ్యము రాకుండా తండ్రి మీ యొక్క కాపుదలలో బిడ్డను, తల్లిని భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు అయా సొంత గృహము కట్టుకోవాలనే ఆశతో ఉన్నారో ప్రభ వారి యొక్క ఆశను మరి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి సొంత గృహమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీరే కార్యమును జరిగించండి అయ్యా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేక ఉన్నారో ప్రభా వారికి మారు మనసును దయచేయండి. ముఖ్యంగా మీ వాక్యానికి లోబడే మనసును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా యవ్వన బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో మీ కాడిని మోసే భాగ్యము వారికి దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. మరి గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి, వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి, చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి వారి జీవితాన్ని పతనం చేసుకున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. వారి మనసును మీరే మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను బిడ్డలకు తగలకుండా అయ్యా మీరే వారిని కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును మీరు దీవించండి. మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితమును దీవించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. మీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ
మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.